ఈ యొక్క రాతి నేల పడినటువంటి విత్తనాలు ఎవరిని పోలున్నాయి తెలుసా? మీరు వాక్యం విని సంతోషిస్తారు, ఆనందిస్తారు, దేవా నీకే స్తోత్రం అంటారు. కానీ శ్రమ హింస కలిగినప్పుడు బహుగా అభ్యంతర పడతారంట. ఆ మాట ఇందులోనే మనం చదివాం. ఎందుకంటే వారు ఎందుకు అభ్యంతర పడుతున్నారు? వేరు లేనందున, బలము లేనందున, ఆధ్యాత్మికంగా వారు స్థిరపరచకపోవటమును బట్టి అభ్యంతరాలు, అన్ని విధాలుగా అభ్యంతర పడతా ఉంటారు. మేము చాలా మందిని చూస్తూ ఉంటాం ఆత్మీయ జీవితంలో. మేము ఎంత ప్రార్థన చేస్తున్నాం, మా క్రిస్టియన్ లైఫ్ 40 సంవత్సరాలు మేము ఎంతో అనుభవం కలిగినటువంటి క్రైస్తవులం. మా పూర్వీకులందరూ కూడా, మా తాత ముత్తలాతలు అందరూ కూడా క్రైస్తవంలో పుట్టినటువంటి వారే. మా ఆత్మీయ జీవితం యొక్క వారసత్వాలు చూస్తే మా ముత్తాత, తాత, మా నాన్న, నేను, మా పిల్లలు అందరూ ఆత్మీయంగానే ఎదుగుతున్నాం. మరి మాకు ఎందుకు ఇన్ని కష్టాలు అని అడిగితే నేను చెప్పే ఆన్సర్ ఏంటో తెలుసా? దేవాది దేవుడు చెప్పే ఆన్సర్ ఏంటో తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు నీలో వేరు లేకపోవటమును బట్టి. మీకు తరతరాలు క్రైస్తవ అనుభవాలు ఉండొచ్చేమో కానీ, వాక్యాన్ని విని సంతోషపడుతున్నారు కానీ, మీ జీవితంలో వేరు లేకపోవటమును బట్టి, శ్రమ, కష్టం, హింసలు కలుగుతున్నప్పుడు మీరు అభ్యంతర పడటమును బట్టి శ్రమల యందు అతిశయించలేనటువంటి పరిస్థితుల్లో మనం ఉంటున్నాం. శ్రమ ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగజేయనని ఎరిగి శ్రమల యందు అతిశయపడాలి. ఆ స్థితిలో మనం ఉండకూడదు. అప్పుడే మనం ఫలిస్తాం. ఎలాగా? 100ంతలుగా, 60ంతలుగా, 30ంతలుగా మనం ఫలిస్తాం ప్రభునందు. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడు మనతోనే మాట్లాడుతున్నాడు.